ఆయిల్ కంపెనీలు మెయింటైన్ చేస్తున్న పంపుల్లోనే ఇంధనం కొరత ఏర్పడింది. హైదరాబాద్ ఐక్య సమీపంలో ఉన్న ఇండియన్ ఆయిల్ పంపు ఉదయం నుంచి మూసివేశారు. బంకులో నిర్వహించే డీలర్లు డబ్బులు ఇస్తేనే ట్యాంకర్లు పంపుతున్నాయి ఆయిల్ కంపెనీలు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. కంపెనీ లేఅవుట్ అంటే కంపెనీకి సంబంధించిన ప్రతినిధులే ఈ బంకును అనేది నిర్వహిస్తారు. ప్రస్తుతం మనం చూసినాం మొత్తం కూడా బంక్ మొత్తం కూడా క్లోజ్ చేసి ఉంది. కంపెనీ ఓన్డ్ కంపెనీ ఆపరేటెడ్ బంప్ అని కూడా చాలా స్పష్టంగా బోర్డు కూడా మనకు కనబడుతుంది. ఇప్పటి వరకు కూడా ఈ ఇండియన్ ఆయిల్కి సంబంధించిన ఆపరేట్ చేస్తున్న ఈ కంపెనీకి సంబంధించిన బంకుకే ప్రస్తుతము ఆయిల్ లేని పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. మిగిలిన బంకులకు సంబంధించి ఒకవైపు చూసుకుంటే మామూలుగా మిగిలిన బంకుల వాళ్ళైతే ఎవరైతే డీలర్స్ కానీ ఎవరైతే పంపు నిర్వాహకులు కానీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ బంకుకు సంబంధించిన ఇంధనం నింపుకోవడానికి డిపోల దగ్గరికి వెళ్ళి దానికి సంబంధించిన డబ్బులు కడితే కానీ ఇప్పుడు ఇవ్వని పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. అలాంటి పరిస్థితి మామూలు బంకుల వాళ్ళకు ఉంటుంది. కానీ ఆయిల్ కంపెనీ మెయింటైన్ చేస్తున్న బంకుకే ప్రస్తుతం ఆ ఇంధనం లేని పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతుంది. ఇది హైదరాబాద్లోని హైటెక్ సిటీలో ఉన్న ఇండియన్ ఆయిల్ కంపెనీకి సంబంధించిన కంపెనీ లేఅవుట్ పంప్ ఇది. ఇందులో పనిచేసే వాళ్ళందరూ కూడా ఇండియన్ ఆయిల్కి సంబంధించిన ఎంప్లాయీసే ఉంటారు. నిర్వాహకులు కూడా ఎవరైతే ఇక్కడ కూర్చొని ఉన్న మేనేజర్ కావచ్చు, మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఇండియన్ ఆయిల్ కంపెనీ ద్వారా నియమించబడిన సిబ్బంది. అలాంటి కంపెనీకి సంబంధించిన లేఅవుట్లోనే పంపులోనే ప్రస్తుతం ఇండియన్ ఆయిల్ దాంట్లోనే పెట్రోల్ కానీ డీజిల్ కానీ దొరకని పరిస్థితి మనకు కనబడుతుంది. ఉదయం నుండి కూడా ఇదే పరిస్థితి ఇక్కడ మనకు కొనసాగుతుంది. ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ ఉంది? సరే, మిగిలిన బంకుల్లో అయితే డబ్బులు కట్టలేదు కాబట్టి వాళ్ళకి ఇవ్వలేదు అనుకుందాం. మరి ఆయిల్ కంపెనీలు మెయింటైన్ చేస్తున్న ఆ కంపెనీకి సంబంధించిన బంకుల్లోనే ఇంధనం లేకపోవడం వెనక ప్రస్తుతం వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. చాలామంది వాహనదారులు ఇక్కడికి వస్తున్నారు, చూస్తున్నారు. బంకు క్లోజ్ చేసి ఉండడంతో వెళ్ళిపోతున్న సిచ్యువేషన్ అయితే మనకు కనబడుతుంది. ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ ఉంది అనేది కూడా ఒకవైపు ఆలోచించాల్సిన పరిస్థితులు అయితే మనకు కనబడుతున్నాయి. ఎందుకంటే ప్రధానంగా అధికారులు మాత్రం ఎక్కడ కూడా పెట్రోల్ బంకులు క్లోజ్ చేయలేదు, పూర్తి స్థాయిలో నిల్వలు ఉన్నాయని చెప్తున్నప్పటికీ మరి ఎందుకు ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ఇక్కడ మనకు కనబడుతుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అయితే ఇండియన్ ఆయిల్ మెయింటైన్ చేస్తున్న ఈ పంపులో ప్రస్తుతం ఆయిల్ లేదు. ఆయిల్ కొరత ఉండడంతో నో స్టాక్ బోర్డు పెట్టి మరీ క్లోజ్ చేశారు. ఉదయం నుండి కూడా ఈ పంపు మొత్తం కూడా క్లోజ్ చేసి ఉంచారు. ఇప్పటి వరకు కూడా తెరుచుకోలేదు. అంటే ఈ రోజు కూడా ఈ పంపు మొత్తం కూడా క్లోజ్ చేసి ఉండే అవకాశం అయితే మనకు కనబడుతుంది. అది కూడా హైదరాబాద్ హైటెక్ సిటీ లాంటి ఏరియాల్లో ఉన్న పంపులోనే ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే ఇక మిగతా ఏరియాల్లో ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. మరి ఆయిల్ కంపెనీలు మెయింటైన్ చేస్తున్న పెట్రోల్ పంపుల్లోనే ఆయిల్ లేకపోవడం అనేది ప్రస్తుతం అయితే తీవ్ర విమర్శలు ఒకవైపు వెల్లువెత్తున్న సందర్భం అయితే మనకు కనబడుతుంది. కెమెరామెన్ హరీష్తో రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్.